సేమ్ డిస్టెన్స్ డిఫరెంట్ వెలాసిటీస్తో వెళుతున్నప్పుడు యావరేజ్ వెలాసిటీ ఏంటి, యావరేజ్ స్పీడ్ ఏంటి అనే క్వశ్చన్ ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఐపీఈ 11th క్లాస్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఏ మ్యాన్ వాక్స్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్. ఒక మనిషి ఒక స్ట్రైట్ రోడ్ మీద వెళుతూ ఉన్నాడు. ఫ్రమ్ హిస్ హోమ్ టు మార్కెట్. అతని ఇంటి దగ్గర నుంచి మార్కెట్ దగ్గరికి వెళుతూ ఉన్నాడు. 2.5 కిలోమీటర్ అవే, అంటే ఇంటి నుంచి మార్కెట్కి మధ్య డిస్టెన్స్ 2.5 కిలోమీటర్ అనమాట. విత్ స్పీడ్ ఆఫ్ 5 కిలోమీటర్ పర్ అవర్, 5 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడు. ఫైండింగ్ ద మార్కెట్ ఇస్ క్లోజ్డ్. మార్కెట్ అనేది క్లోజ్ అయ్యింది. హీ ఇన్స్టాంట్లీ టర్న్స్. మళ్ళీ అతను రిటర్న్ అవుతున్నాడు. అండ్ వాక్స్ బ్యాక్ హోమ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 7.5 కిలోమీటర్ పర్ అవర్. ఇంటి నుంచి మార్కెట్కి వెళ్ళాడు, మళ్ళీ మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. సేమ్ డిస్టెన్స్ డిఫరెంట్ వెలాసిటీస్తో ఉంటున్నాడు అనమాట. వాట్ ఈస్ ది magnitude of average velocity? Average velocity ఏంటి? Average speed of the man over the time interval of 5 to 0 to 15 minutes. చూద్దాము ఈ క్వశ్చన్ని. ఇది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే సేమ్ డిస్టెన్స్ డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నటువంటి ప్రాబ్లం అనమాట. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాము. ఏ మ్యాన్ వాక్స్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్. మనిషి ఇలా ఒక స్ట్రైట్ రోడ్ అనేది ఉంది. ఈ స్ట్రైట్ రోడ్లో హిజ్ హోమ్ టు మార్కెట్. ఇది అతని హోమ్ అనుకుందాము. హోమ్ నుంచి మార్కెట్కి వెళ్తూ ఉన్నాడు. ఎంత ఈ డిస్టెన్స్ అనేది? 2.5 కిలోమీటర్స్. 2.5 కిలోమీటర్స్ ఉంది. విత్ ఏ స్పీడ్ ఆఫ్ 5 కిలోమీటర్ పర్ అవర్. ఎంత స్పీడ్తో వెళుతున్నాడు? 5 కిలోమీటర్ పర్ అవర్తో ఈ డిస్టెన్స్ ఇలా ఇంటి నుంచి మార్కెట్కి వెళుతున్నాడు. ఫైండింగ్ ద మార్కెట్ ఈస్ క్లోజ్. మార్కెట్ అనేది క్లోజ్ అయ్యిందని చెప్పేసి హీ ఇన్స్టాంట్లీ టర్న్స్, అంటే ఇక్కడికి వెళ్ళేటువంటి వ్యక్తి మార్కెట్ క్లోజ్ అని చెప్పేసి హీ టర్న్స్ ఇన్స్టాంట్లీ అండ్ వాక్స్ బ్యాక్ హోమ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 7.5 కిలోమీటర్ పర్ అవర్. ఇతను ఇటు వచ్చేటువంటి స్పీడ్ ఎంత స్పీడ్తో వస్తున్నాడు? 7.5 కిలోమీటర్ పర్ అవర్. గంటకి 7.5 కిలోమీటర్ల వేగంతో వస్తూ ఉన్నాడు. అయితే ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయమంది యావరేజ్ వెలాసిటీ. అదేవిధంగా నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? యావరేజ్ స్పీడ్. బీబిట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టైం ఇంటర్వెల్లో 0 to 15 minutes. ఇది మనల్ని అడిగినటువంటి క్వశ్చన్. దీన్ని సింపుల్గా మనం సాల్వ్ చేద్దాము. అసలు వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ అపాన్ టోటల్ టైమ్. డిస్ప్లేస్మెంట్ అపాన్ టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం. అంతే కదా. వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్, ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది టోటల్ టైం బై. అదేవిధంగా యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అయితే ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి అసలు డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఒక చిన్న ఉదాహరణతో మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ గురించి మనం మాట్లాడదాం. డిస్ప్లేస్మెంట్ అదేవిధంగా డిస్టెన్స్ గురించి, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి చక్కగా అర్థమయ్యేలాగా ఒక చిన్న ఉదాహరణతో స్టార్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటి దగ్గర నుంచి, హోమ్ దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళాలి. హోమ్ దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళాలి. ఇక్కడికి హోమ్ నుంచి కాలేజీకి డిస్టెన్స్ 500 మీటర్స్. అయితే మనం కాలేజీకి మనం తిన్నగా వెళ్తామా? వెళ్ళాం కదా. ఎలా వెళ్తాము? ఫస్ట్ ఇక్కడ ఏ అనే ఫ్రెండ్ ఉన్నాడు, ఈయన కలిసాము. ఈయన కలిసి కాదు మనం బి అనే ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. బి అనే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత మరి అక్కడ ఉన్నాడు కదా, ఆయన కూడా తీసుకెళ్దాం అని చెప్పేసి
సి దగ్గరికి వెళ్ళారు. సి నుంచి ఇది కలిసి డికి వచ్చారు, డి నుంచి ఎఫ్ ఈకి వచ్చారు, ఈ నుంచి ఎఫ్ వచ్చారు. ఇలా అందరూ కలిసి కాలేజీకి ఇలా వచ్చారు. అంటే యాక్చువల్గా ఈ డిస్టెన్స్ అనేది 500 మీటర్సే. ఇంటి దగ్గర నుంచి కాలేజీకి ఉన్నటువంటి డిస్టెన్స్ 500 మీటర్సే. కానీ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఎఫ్ ఫ్రెండ్ వరకు అందరి ఇళ్ళని కవర్ చేసుకుంటూ అన్ని రకాల వార్తల్ని మోసుకుంటూ చివరికి ఇక్కడ వచ్చారు. మరి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తోటి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎప్పటికీ మర్చిపోకుండా చెప్పే ప్రయత్నం చేస్తానో కేర్ఫుల్గా వినండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళారు. ఇక్కడ నుంచి ఏ టు బిసి మొత్తము సుమారుగా ఈ టోటల్ ఈ ఏ నుంచి ఎఫ్ నుంచి సికి ఇక్కడికి వచ్చేటప్పటికి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది పట్టింది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు. ఇలా మొత్తం ఇదంతా కూడా కలుపుకుంటే 5 కిలోమీటర్స్ వచ్చింది. అంటే టోటల్ పాత్ అనమాట. ఇది డిస్టెన్స్ అంటే 1 అనుకుందాము, డిస్ప్లేస్మెంట్ 2 అనుకుందాము. సో డిస్టెన్స్ అంటే ఏంటంటే మొత్తం టోటల్ పాత్ ట్రావెల్డ్ బై మ్యాన్ ఆర్ ఆబ్జెక్ట్. మొత్తం ఈ 5 కిలోమీటర్స్ ఇతను ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ అనమాట. సో దీన్ని డిస్టెన్స్ అంటారు. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఇది సెకండ్ పాయింట్ ని డిస్ప్లేస్మెంట్ అనుకున్నాం కదా. డిస్ప్లేస్మెంట్ అంటే వెరీ సింపుల్. స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, ఫైనల్ గా ఇక్కడికి వచ్చాడు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటారు దీన్ని. అంటే స్టార్టింగ్ అండ్ ఫైనల్ పాయింట్ గురించే మనం మాట్లాడదాము. ఫైనల్ పాయింట్ గురించి మాత్రమే ఆధారపడి ఉంటుంది అనమాట. సో డిస్టెన్స్ అంటేనేమో టోటల్ పాత్ ట్రావెల్ బై ది ఆబ్జెక్ట్. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్. షార్టెస్ట్ పాత్ అనమాట. అది దీన్నే షార్టెస్ట్ పాత్ గా కూడా చెప్తారు. షార్టెస్ట్ పాత్ గా చెప్తారు. అంటే ఇనిషియల్ గా ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళాము, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ నే డిస్ప్లేస్మెంట్ అంటారు. క్లారిటీ వచ్చిందండి. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈ రెండు కూడా యూనిట్స్ ఉంటాయి. కాకపోతే ఒకటేమో స్కేలార్ క్వాంటిటీ, ఒకటి వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ స్కేలార్ వచ్చినప్పుడు క్లియర్ గా మనం మాట్లాడుకుందాము. దీనికి ఇది సరిపోతుంది. సో ఇప్పుడు మనము డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ ఫస్ట్ బిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్ప్లేస్మెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏం చేశారు, డిస్ప్లేస్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి హోమ్ దగ్గర స్టార్ట్ అయ్యి మార్కెట్కి వచ్చారు, ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళారు. ఏంటిది ఇక్కడ ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చేసారు. మరి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. అదే మాస్టర్ 5 కిలోమీటర్స్ అవ్వాలి కదా, అవ్వదు. ఏం చేస్తారంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇనిషియల్ పాయింట్ దగ్గరికి వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే చూడండి. 2.5 కిలోమీటర్స్ సేమ్ డిస్టెన్స్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళారు 2.5 కిలోమీటర్స్. మళ్ళీ అదే డిస్టెన్స్ ట్రావెల్ చేశారు 2.5 కిలోమీటర్స్. అంటే 0 అయిపోతుంది అనమాట. అంటే ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు, అప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుంది. మనకి కొన్ని ఇలా ఈ సర్కిల్లో కూడా ఇస్తూ ఉంటారు అనమాట డిస్ప్లేస్మెంట్ అనేది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక ట్రాక్ మీద ఒక సైక్లిస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తే అతను ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేశారంటే ఇనిషియల్ పాయింట్కి వచ్చేస్తే తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాడు కాబట్టి అతని యొక్క డిస్ప్లేస్మెంట్ 0. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది 0. టోటల్ టైము ఇది ఎంత ఉన్నా యావరేజ్ వెలాసిటీ 0 కదా, న్యూమరేటర్లో 0 వచ్చింది. కింద ఎంత ఉన్నా కూడా టోటల్గా టైము ఈ టైంతో వాల్యూతో సంబంధం లేకుండా పైన 0 ఉందంటే ఆబ్వియస్లీ యావరేజ్ వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. ఓకే, డిస్ప్లేస్మెంట్ 0 అయింది కాబట్టి యావరేజ్ వెలాసిటీ 0 అయిపోయింది. మరి ఫస్ట్ బిట్ మనము సాల్వ్ చేసేసాం, అయిపోయింది. 2 మార్క్స్ ఇక్కడికి వచ్చేసింది. ఇంకా మరో 2 మార్క్స్ ఇక్కడ స్పీడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో మనకి డిస్టెన్స్ అనేది మనకి తెలిసిపోయింది. 2.5 కిలోమీటర్స్ ఫార్వర్డ్, 2.5 కిలోమీటర్స్ బ్యాక్వర్డ్. సో ఈ రెండు కలిసి 2.5 కిలోమీటర్స్ వచ్చేసింది. మరి టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ టైం ఏమైనా ఉంచారు, మనకి టైం ఇవ్వలేదు. ఇక్కడ ఇది మాట్లాడిందల్లా కేవలం ఫార్వర్డ్ డైరెక్షన్ లో 5 km/h వెళ్ళారు, డిస్టెన్స్ అనేది ఇచ్చారు. ఇటు 7.5 కిలోమీటర్స్ ఇచ్చారు. మరి టైం ఏది, టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి?
ఫార్వర్డ్ డైరెక్షన్లో టైం t1 అనుకుందాము, రివర్స్ డైరెక్షన్లో t2 అనుకుందాము. ఈ రెండింటి యొక్క టోటల్ టైంని మనం ఏమన్నామంటే టోటల్ టైం t ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్నటువంటి t1, రివర్స్ డైరెక్షన్లో ఉన్నదని t2 అనుకుందాము. మరి వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎస్, బేసిక్ ఫార్ములా ఉపయోగిద్దాం. ఆ బేసిక్ ఫార్ములా ఏంటంటే మనకి తెలుసు, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైమ్. సో మనకు కావాల్సింది ఏంటి? టైం కావాలి కాబట్టి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి మనం టైం ఎట్ తీసుకొద్దాం. ఇక్కడ వేస్తాను స్టెప్, ఈజీగా మీకు అర్థమవుతుంది. మనకి టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలిసింది వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం. మనకు కావాల్సిన టైం కాబట్టి టైం ఇటు తీసుకొచ్చి వెలాసిటీని కింద వేస్తాను, డిస్టెన్స్ అపాన్ వెలాసిటీ. మనకి ఇవే కదా ఇచ్చారు, ఇదేమో డిస్టెన్స్, ఇది వెలాసిటీ, అంతే కదా, డిస్టెన్స్ అపాన్ వెలాసిటీ. ఇప్పుడు t1 ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్నటువంటి టైం మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినటువంటి డిస్టెన్స్ ఎంత? 2.5 కిలోమీటర్స్ ప్రయాణం చేశారు. వెలాసిటీ ఎంత వెలాసిటీ వెళ్ళారు? 5 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళారు. ఇప్పుడు దీన్ని చూడండి, చాలా సింపుల్గా చేద్దాము. 2.5 అంటే సుమారు ఇది 1/2గా రాయచ్చా? అంటే 2.5 2 సార్లు మల్టిప్లై చేస్తే 5 అవుతుంది. సో సింపుల్గా 1/2గా రాసాము. మరి యూనిట్స్ ఏమవుతాయి? ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉంది, ఇలా రాస్తాను, ఈజీగా ఉంటుంది మీకు. ఇది కిలోమీటర్, డినామినేటర్లో కిలోమీటర్ పర్ అవర్ ఉంది. ఇది రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అవగా r/కిలోమీటర్. సో కిలోమీటర్ గ్యాప్స్ క్యాన్సిల్, మనకి 1/2 గా వచ్చింది. ఇది t1. ఇప్పుడు మరి మనకి t2 అనేది ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాము. t2 రాద్దాము. t2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత అండి? సేమ్ డిస్టెన్స్ 2.5 కిలోమీటర్స్. మరి ఎంత స్పీడు? 7.5 కిలోమీటర్స్. సో ఇది కూడా చూడండి, ఇది ఇందులో 3 సార్లు మనము చూసుకోవచ్చు. రేషియో 1/3 r. ఇప్పుడు మనము టోటల్ డిస్టెన్స్, టోటల్ టైము t ఈజ్ ఈక్వల్ టు t1 ప్లస్ t2 ఎంత? 1/2 ప్లస్ 1/3. సో ఎల్సిఎం మనము 6 అయితే ఇది 3 ప్లస్ ఇది 2 వచ్చి 5/6 అవర్స్గా వచ్చిందా? 5/6 అవర్స్గా వచ్చింది. ఏంటిది? ఇది టోటల్ టైము. అంటే ఇతను హోమ్ దగ్గర మొదలుపెట్టి మార్కెట్కి వెళ్ళి మళ్ళీ మార్కెట్ నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైము 5/6 అవర్స్గా పట్టింది. ఇప్పుడు మనము యావరేజ్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాము. స్పీడ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ మనకు తెలిసిందే కదా. సో ఇక్కడ వేద్దాం 5/6, 2.5 5/6 అంతే కదా. దీన్ని ఏం చేద్దామంటే ఈ 5 అలా ఉంచి ఈ ఫ్రాక్షన్ని పైకి పంపిస్తే రెసిప్రోకల్ అవుతుంది 6/5. సో 5 గెట్ క్యాన్సిల్, మనకి మిగిలిందల్లా 6. మరి యూనిట్స్ ఏంటి? స్పీడ్కి యూనిట్స్ కిలోమీటర్ పర్ అవర్ అని ఉంటుంది అనమాట. సో స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి, మనకి డిస్టెన్స్ ఇదేంటిది? డిస్టెన్స్ అనేది కిలోమీటర్లో ఇచ్చారు, 2.5 కిలోమీటర్ వెళ్ళారు. ఇదేమొచ్చింది? ఆర్, అంతే కదా. ఇది మనం ఏమైనా టైంని అవర్లో ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి కిలోమీటర్ పర్ అవర్. సో ఇలా కాకుండా ఇన్ని స్టెప్లు మనం అంటే ఐపీఈ లెవెల్లో బోర్డ్ ఎగ్జామినేషన్లో ఇలాగా స్టెప్ బై స్టెప్ ప్రజెంట్ చేయాలి. అలా కాకుండా ఒకవేళ మనకి ఇదే ప్రాబ్లమ్ని కాంపిటేటివ్లో చేయాలంటే ఇవన్నీ చేయకుండా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ పెన్ పేపర్ వాడకుండా 5 to 6 సెకండ్స్లో మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. అంటే ఎలా అంటే డిస్టెన్సెస్ సేమ్ ఇచ్చి వెలాసిటీస్ మారితే సింపుల్గా దానికి ఒక ఫార్ములా ఉంది. యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని వెలాసిటీలు? ఇక్కడ 2 వెలాసిటీలు ఇచ్చారు. 2 ×
v1 v2 బై v1 ప్లస్ v2. సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది 2 ఇంటూ ఫస్ట్ ఎంత v1 5, సెకండ్ది 7.5 బై 5 ప్లస్ 7.5. సో దీన్ని కాలిక్యులేట్ చేసి సేమ్ ఆన్సర్ ఏదో వచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.